కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ కాకినాడ జిల్లా కిర్లంపూడిలో భావోద్వేగ వాతావరణంలో జరిగింది. ఈ సభలో వైసీపీ సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు పాల్గొని ముద్రగడ పోరాట స్ఫూర్తి, ప్రజల పట్ల ఆయన అంకిత భావాన్ని గుర్తు చేసుకున్నారు. ముద్రగడ వ్యక్తిత్వం, ఉద్యమాలు, రాజకీయ జీవితంపై వారు చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టైం చెబితే 12 గంటల 1 నిమిషం అంటే గడియారం 12 దాటిందా? ముద్రగడ పద్మనాభం గారి రాజీనామా స్పీకర్ టేబుల్ మీద విసిరేసి వచ్చినటువంటి సంఘటనలు అవి స్ఫూర్తినిచ్చాయి రాష్ట్ర ప్రజానీకానికి. పదవిని తృణప్రాయంగా వదిలేటటువంటి వ్యక్తి ఉద్యమం కోసం ముద్రగడ పద్మనాభం గారు. నిజంగా అలాంటి మహానయుడు మనని వదిలి వెళ్ళడం అనేది చాలా బాధ కలిగినటువంటి అంశం. ఆయన కుటుంబానికే కాదు, కాపు సామాజిక వర్గానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక అరుదైన వ్యక్తిని కోల్పోయామనేటువంటి భావన. ఆయన స్ఫూర్తితో మనం నడవాలన్నా నడవలేం, కానీ కొన్ని విషయాలలో ఆయన స్ఫూర్తి తీసుకొని పోరాట పటిమతో మనం అందరం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పద్మనాభం గారిని పొగట్టుకోవడానికి మేము తయారుగా లేము, ఎంతవరకైనా సరే తేల్చుకుంటామని చెప్పి ఆ మాట అన్నారు. దాంతో చిరంజీవి గారు అన్నారు, మేము సమయం ఇస్తున్నాం, అల్టిమేట్ ఇస్తున్నాం, ఏదైనా తేడా కానీ పద్మనాభం గారు జరిగితే ఈ శక్తి మామూలుగా ఉండదు, దానికి అది విషయాన్ని ఆలోచించుకోవాలని చెప్పి ఆయన అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ నేపథ్యంలోనూ వారికి ఉమ్మడి రాష్ట్రంలో అంత అభిమానం, అంత చిన్న పెద్దాన్ని కాకుండా చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ఆయన అంటే ఆయన పట్టుదల, ఆయన గౌరవం, ఆయన మాట, ఆ మాట మీద ఏ విధంగా ఆయన నిలబడతాడు, ఏ విధంగా పోరాటం చేస్తారు, ఏ విధంగా అది చేస్తారు, మన కులం కోసం ఏ విధంగా ఆయన కష్టపడి కార్యక్రమాలు చేస్తాడు అనే ఒక అందరికీ కూడా ఒక అభిమానం. పేద వర్గాలకి, పేద కుటుంబాలకే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ కూడా నొక్కి వక్కానించిన వ్యక్తి. కాబట్టి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఉద్యమకారుడైన, సామాజిక స్పృహ ఈ ఒక్క ఉద్యమే కాదు, కాపు తెలగబలి ఉద్యమే కాదు, ఇందాక పెద్దలు నరసింహ గారు చెప్పారు, ఉత్తరకంచి ఉద్యమం కానీ, ఏలేరు రైతుల ఉద్యమం కానీ, విద్యుత్ ఛార్జీల ఉద్యమం కానీ, అనేక ఉద్యమాలు వారు చేసిన సంఘటన. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సామాజిక ఉద్యమాల నాయకుడైన, ఒక కుల ఉద్యమ నాయకుడు కాదైనా, సమాజం అంటే అన్ని కులాల సమూహం, అన్ని కులాల్లో అసమానతలు తొలగించిన వాడే సామాజిక ఉద్యమ నాయకుడు. ఆ అసమానతలు తొలగించడానికి పోరాటం చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి పోరాట యోధుడు. ఈ జాతి ఉన్నంతకాలం కూడా గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తి. ఈ జాతిలో ఇద్దరు గురించి చెప్పుకోవాల్సి వస్తే, వంగవీటి మోహన్ రంగా గారు చచ్చిపోయి సుమారు 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా బతికే ఉన్నాడు జన గుండెల్లో. రాబోయే రోజుల్లో కూడా పద్మనాభం గారు కూడా రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకునేటువంటి విధంగా చేసినటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పద్మనాభం గారు. సరే, ఈరోజు ఆయన జీవితం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు, అనేక విషయాలు. తనకే నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా అన్న మాటకు నిలబడిపోయేటువంటి వ్యక్తి పద్మనాభం గారు అనేటువంటిది మనందరికీ తెలుసున్న విషయమే. అయితే ఇక్కడ జేఏసీ నాయకులు అనేక విషయాలు చెప్పారు, నేను పెద్ద లోతుగా వెళ్ళవలసినటువంటి పని లేదు, కానీ ఆయనకి ఆత్మ శాంతించాలనేటువంటి ఉద్దేశంలో వచ్చినటువంటి వేలాది మంది ఎవరైతే ఉన్నారో, ఆయన నిజంగా ఆయన ఆత్మశాంతి చేకూరాలంటే డబ్బు ఇస్తేనో లేకపోతే పదవులు ఇస్తేనో సంతృప్తి చెందే వ్యక్తి కాదు ఆయన. డబ్బుతోటో పదవులతోటో సంతృప్తి చెందే వ్యక్తి కాదు. ఆయన అనుకున్నటువంటిది నెరవేరినప్పుడు మాత్రమే ఆయన ఆత్మశాంతించేటువంటి వ్యక్తి. ఆయన ఆత్మశాంతి చేకూర్చడం కోసం మీరు జేఏసీగా ఉన్నటువంటి మీరు కానీ, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకులు కానీ భవిష్యత్తు కార్యక్రమం ఏంటనేటువంటిది నిర్ణయించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఏదో ఆపదలో ఉన్నారు కదా, ఇటువంటి సందర్భంలో వచ్చే 2 మాటలు మాట్లాడేసి నివాళులు అర్పించేసి వెళ్ళిపోతే ఆయన ఆత్మ శాంతించదు. అది మనకి ధర్మం కూడా కాదు. ఆయన గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు ఆయన ఏ కార్యక్రమం గురించి అయితే ఉద్యమం తీసుకున్నాడో అది నెరవేర్చాలనేటువంటిదే అప్పుడు మాత్రం ఆయన ఆత్మశాంతి ఉంటుంది. దానికి ఒక డేటు మమ్మల్ని ఇమ్మంటే మేము ఇస్తాం, లేదంటే మీరు నిర్ణయించి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం. ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రణాళిక మాత్రం మీరు ఇక్కడ మాట్లాడినటువంటి జేసీ అని చెప్పేటువంటి నాయకులందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.
దయచేసి మనం అందరం అన్ని పార్టీల్లో ఉన్నాం. మనం కులంలో పుట్టాం కానీ పార్టీల్లో పుట్టలేదు. మనం ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనతోటి వచ్చినటువంటి కులం, మన పుట్టుకతోటి వచ్చినటువంటి కులం మన సత్యదాకా ఉంటుంది. మనకి పార్టీలు అనేటువంటి నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే పోతావు. పార్టీల గురించి సరే, ఇది పద్మనాభం గారు సంస్మరణ సభ కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ గత 4-5 రోజులుగా 10 రోజులుగా ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాయో కొన్ని రాజకీయ పార్టీలు, ఏ విధంగా దుర్మార్గమైనటువంటి విధంగా మరి ఆ సభలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్పర్ చేసి సమాధానం చెప్పించుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే దీని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలనేటువంటిది మనవి చేస్తూ, ఆయన ఆశయ సాధనకి ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము, ఇప్పుడు మాట్లాడకూడదు అనుకున్నాం కానీ ఇది తప్పనిసరిగా మాట్లాడాలనేటువంటి సందర్భం. 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము అని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. అయ్యా, దేంట్లో ఇచ్చినా బర్రె దేంట్లో ఇస్తున్నారు చెప్పండి. ఇచ్చినటువంటి రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పేటువంటి విధానం మాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటే 2.5 సంవత్సరాలు అయింది, మీరు వచ్చి 26 నెలలు 28 నెలలు అయింది. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మిమ్మల్ని ఎవరిని అడ్డుకున్నారా? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? దయచేసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీని మీద ఆలోచన చేసి ఆయన ఆశయ సాధ్యానికి కృషి చేసినప్పుడు మాత్రమే ఆయన ఆత్మ శాంతిస్తుంది అనేటువంటిది మరొకసారి మనం చేస్తూ